మరి ఈ బిడ్డ చనిపోయింది, మనం ఏం చేయలేము, మనం ఏడవకూడదు. మనము మరి ఆ బిడ్డ ఉండే స్థలానికి మనం కూడా వెళ్తాం, ఆ బిడ్డను మనం తీసుకురాలేం. కనుక మందిరానికి వెళ్ళాలా అన్న ఆశ దేవుని నమ్ముకున్న బిడ్డలకు అవసరము. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ కీర్తన గ్రంథము 116 అధ్యాయము 16 వచనం చదవండి. యెహోవా భక్తుల మరణము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? యెహోవా భక్తుల మరణము యెహోవాకు ఏంటంట? విలువ కలిగింది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తానంటే మీరు ఏడవకండి అని చెప్పింది. ఎందుకంటే ఆయన దగ్గరికి ఆయన బిడ్డ వెళ్ళింది. హల్లెలూయా. ఆ బిడ్డ మరణించినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకస్తులైతే ఆ బిడ్డను గురించి ఏడుస్తారు. అయితే దేవుడు ఆ బిడ్డకు ఒక విలువ కడుతున్నాడు. హల్లెలూయా. యెహోవా భక్తుల మరణము విలువైంది. హల్లెలూయా. అయితే యెహోవాను నమ్మకంగా యెహోవా దగ్గరికి రాకుండా, యేసుక్రీస్తును విశ్వసించకుండా, ఆయన నామములో పాపాలు ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతాళం ఉంది. ఏముందమ్మా? పాతాళం ఉంది. అయితే యెహోవా భక్తుల మరణానికి విలువ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎలాగున్నాం? ఆ బిడ్డ విలువ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుందాం, మరి ఒక మంచి ఎత్తరైన మనిషి, బావుటి మనిషి, ఒక పీలు మనిషిని మనము తూకంలో పెడితే, ఆ పీలు మనిషితో ఈ మనిషి, లావు మనిషి, ఎత్తరు మనిషి తూకం తోగలేకపోతే అప్పుడేమనుకుంటాం మనం? ఏంద్ర ఇంత లావు ఉన్నాడు, ఆ సన్నోడు లెక్క బరువు లేకపోయినాడు కదా. విలువ లేదు వాడికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, లేదా అటువంటి వాళ్ళు? ఊపుకాయ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఏమా? ఊపుకాయ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. లావుగున్నట్టుంటారు, ఎత్తుకున్నట్టుంటారు, వాళ్ళలో బలం ఉండదు. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, పెద్దవాళ్ళు అంటారు, అవతార పుష్టి నైవేద్య నష్టి అంట. అదే చూడటానికి బలం ఉంటాడు. అయితే ఒక తూకం లేస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక సాధారణమైన మనిషి లావు బరువు ఉండడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి కెజియా యొక్క మరణము దేవుని దృష్టిలో విలువ కలిగింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెషయా గ్రంథము ఈ సమయంలో ఆ 57 అధ్యాయము మొదటి నుంచి చదవండి. యెషయా గ్రంథము 53 అధ్యాయము మొదటి నుంచి చదవాలి. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసులో పెట్టుకోరట. హల్లెలూయా. అయ్యా, నీతిమంతుడైనంత మాత్రాన మరణం పొందడా? నీతిమంతుడైన అబ్రహాము మరణించాడు. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడైన యోబు ఎంతో మరి రోగిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, నీతిమంతులు ఎందరో ఉన్నారు జీవ గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఎందుకన్నాడు? అతడు యెహోవాను నమ్మెను గనక, దేవుని నమ్మెను గనక అతడు నీతిమంతుడని పేరు పొందాడు. హల్లెలూయా కదా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది అది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. అబ్రహాము లేఖనమేమి చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎటంట నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. మన దేవుడైన యేసు క్రీస్తును కేజీయా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుడుగా ఒప్పుకున్నది. హల్లెలూయా. పాపాలు ఒప్పుకున్నది, మారు మనసు పొందింది, బాప్తిస్మం పొందింది. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా మరి బిడ్డ యవ్వన ప్రాయంలో ఉంది కాబట్టి ఏదైనా తొట్టిల్లు ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆ పాపంలోనే పడిపోకుండా తిరిగి దేవుని సన్నిధికి ఆ బిడ్డ వస్తూ ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకంటాడు నీతిమంతులు నశించుట ఎవ్వరు మనస్సులో పెట్టుకోరట. హల్లెలూయా. అయితే మరి కెజియా యేసు క్రీస్తును నమ్మింది కనుక ఆ బిడ్డను మనం నీతిమంతురాలుగా మరి ఎంచాలి. చూడండి, ఇంకా అక్కడే అమ్మా భక్తులైన వారు ఏమవుతున్నారు? భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లోకంలో భక్తుడైతే చనిపోకుండా ఉంటాడని ఏం లేదు. భక్తులైనా కానీ తీసుకొని పోబడతారు. అయితే నీతిమంతుల్ని లక్ష్యమంతారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరిని కొట్టేవాడంటే, ఒకరిని తిట్టేవాడంటే కదా, ఒకటి పైన నిందలు వేసేవాడంటే, ఒకరిని చూసి మూసేవాడంటే అబ్బా వాడికి భయపడతారు అందరు. అయితే దేవుడు తన యందు భయభక్తులు గలవారిని ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఒక విలువ కడతాడు వాళ్ళకి. చూడండి 59వ అధ్యాయంలో కూడా 61వ అధ్యాయంలో కూడా మూడో వచనం చదవమా. సియోనులో దుఃఖించు వారికి హల్లెలూయా. ఏందంట సియోను అంటే మనం పాట పాడాము. సియోను పాటలు సంతోషము. ఆ యొక్క దేహాన్ని మరి ఆమె యాత్రా జీవితంలో అంతిమ యాత్రలో మనము ఆ బిడ్డను తీసుకుపోతున్నప్పుడు ఈ పాట పాడాడు మన దైవ సేవకులు రోజేష్ గారు. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్దాము. ఏంటంట సియోనుకు వెళ్తుంది అమ్మాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అక్కడ అంటాడు మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానే. ఏంటంట మారా అనగా చేదైన విధంగా. హల్లెలూయా. మనుషులకి మరణం అంటే చేదే కానీ ఆ మరణించిన తర్వాత భక్తులుగా ఉన్నటువంటి వారు, నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఇది దేవుని దగ్గరికి వెళ్తారు. వారు దేవుని చేత విలువ కట్టబడిన వారుగా ఉంటారు. అందుకంటాడు సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తానంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ కుటుంబంలో విడువబడిన కుటుంబంలో దేవుడు
సంతోషకరంగా వారు తిరిగి ఉండలాగిన దేవుని వాక్యం తెలుసుకొని మరి వారు సంతోషించుతారు కాదట. ఎందుకంటే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. హల్లెలూయా. ఎందమ్మా యెహోవా భక్తుల మరణం ఏంది? ఆయన దృష్టికి విలువైంది. ఒకవేళ అయితే చిన్న తొట్టుపాటు ఉండొచ్చు, అయినా కానీ ఆ తొట్టుపాటును ఆ విధంగా మలుచుకోకుండా తిరిగి సియోనుకు వెళ్ళేవారుగా ఉండాలా. సియోనులో అంట దుఃఖించు వారికి ఏంటంట ఉల్లాస వస్త్రము దేవుడు దయచేస్తాడంట. అదేవిధంగా ఆ యొక్క 51వ అధ్యాయము ఏమన్నదమ్మా? నీతిమంతుల చదవాలన్నమాట. మొదటి వచ్చిన నుంచి ఇందాక చెప్పింది చూడు. నీతిమా నా మాట వినుడు. మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడుతురో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది అగునట్లుగా చేసి తిని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయము మరి ఇక్కడ ఏముందంటే ఆయనను ఆశ్రయించే వారికంట అతడు ఒంటరి అయి ఉండగా అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమందిగా చేస్తాను ఇక్కడ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనను ఆశ్రయించిన వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెబుతూ ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం పండుగ అంశాన్ని నేను మీకు తెలియజేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే ఇంతవరకు ఆ బిడ్డను గురించి చెప్పాలని చెప్పి నాకు దేవుడు తలంపించాడు. ఆ మాటలు చెప్పాను. అయితే మన కుటుంబానికి అవసరమైన మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 వచ్చిన చూడండి. యేసుక్రీస్తు జననం ఎట్లంటే ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడు. చాలమ్మా, అడుదాకు చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి యేసుక్రీస్తు జననాన్ని గురించి చెబుతూ ఒక మాట అక్కడ వ్రాయబడింది. యేసేపుకు మరియమ్మకు ప్రధానమైందంట. మరి లూకాసు వార్తలో అయితే ఆమె కన్యక అని కూడా వ్రాయబడుతుంది. ప్రధానమైతే ఏమవుతుందమ్మా? ప్రధానమైతే ఏమవుతుంది? వివాహం అవుతుంది. ప్రధానమైతే ఏమవుతుంది? వివాహం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధానం అంటే ఏది చెప్తారా? అయ్యా, ప్రధానం అంటే ఏది చెప్తారా? ప్రధానం అంటే ప్రధానానికి ముందు ఇరువురు మరి పప్పన్నం తింటారు కదా. ఏమండి, కొంచెం నాకు అందించాలి. ఇరువురు చూసి అమ్మాయి ఇంటి వారికి అబ్బాయి ఇంటి వారు పప్పన్నం తింటారు. పప్పన్నం తిన్నాక తర్వాత నిశ్చితాంబులు పెట్టుకుంటారు కదా. తర్వాత నిశ్చితాంబరం తర్వాత ప్రధానం. మెట్లుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడికి ఒక యవనరాలకి వివాహం జరగాలంటే మెట్లు ఉంటాయి.
అమ్మ కాలుకు పెట్టుకునే మెట్లు కాదు నేను చెప్పడము. నేను చెప్పే మెట్లు ఏంటంటే ఒక్కొక్క ఫస్ట్ ఏం చేస్తారంటే అమ్మాయిని చుట్టానికి అబ్బాయి ఇంటి వాళ్ళు పోతారు కదా. అమ్మాయిల ఇంటికి పోతారు, అబ్బాయిల ఇంటికి ఎవరు పోతారు? మొదట అబ్బాయి ఇంటి వాళ్ళు అమ్మాయి ఇంటికి పోతారు కదా. వాళ్ళు చూసి మాకు అమ్మాయి బాగుంది, నచ్చింది అని అనుకుంటే తర్వాత ఏం చేస్తారు? అమ్మ మా ఇంటికి రండి మీరు అని వాళ్ళు పిలుస్తారు కదా. వాళ్ళు పిలిచినప్పుడు వీళ్ళు కూడా అక్కడికి పోతారు. ఎవరు? అమ్మాయి ఇంటి వాళ్ళు అబ్బాయి ఇంటికి పోతారు. అప్పుడు వీళ్ళకు కూడా అమ్మాయి ఇంటి వాళ్ళకు కూడా అబ్బాయి ఇంటి పరిస్థితులు నచ్చితే ఇంకా అంటారు, అమ్మ మీ ఇల్లు కూడా మేము చూసాము, మా ఇంట్లో మేము చూశారు, సరే అట్టయితే ఇలా అడుగుతారు, అమ్మ మరి మీ విషయం ఏంటంటే మాకు ఇష్టమైన అంటే అప్పుడు అబ్బాయి ఇంటి వాళ్ళు అమ్మాయి ఇంటికి ఏం చేస్తారు? నిశ్చయం చేసుకోవడానికి నిశ్చయ తాంబూలం తీసుకుపోతారు. ఏం తీసుకుపోతారు? నిశ్చయ తాంబూలం తీసుకుపోతారు. నిశ్చయ తాంబూలం తీసుకుపోయి ప్రేమ దేవన్ బిడ్డలారా తర్వాత ఏంటి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని ప్రధానం కడతారు. ఏం చేస్తారమ్మా? ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని ప్రధానం కడతారు కదా. ఒక్కింటి వాళ్ళు కట్టరు కదా. ఈ ప్రధాన కార్యక్రమంలో చాలా మంది బిగ్గి తీసుకుంటారు. నేను రాను అంటుంటారు. ప్రధానానికి నేను రాను, నన్ను ఇచ్చన్నది అంటుంటారు, గుంజుకుంటారు చాలా మంది. అయితే ప్రధానానికి పిలవకముందే ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో కూర్చుంటారండి. గౌరవనీయులు చేసే పని అది. పిలకముందే వెళ్ళి ఆ ఇంటి వాళ్ళు క్షేమంగా ఉండాలంటే మనం కలిసి వెళ్ళాలా. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని వెనకేయాల అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? అన్నీ మర్చిపోయి ముందుగా వెళ్ళి ఆ ఇంట్లో కూర్చుంటారు. వారు సంస్కారవంతులని వారిని అనొచ్చు, ప్రేమేం దేవాలి. కాకపోతే నేను రాంగ్ వాడు అప్పుడు ఆ మాట అన్నారా, నువ్వు బాబోదక్క అన్నది చెబుతాడు, నువ్వు ఎంత మాత్రం నువ్వు నీ పిల్లల పిల్లలకి నేను రా అంటుంటాడు వాడు. ఎప్పుడు చూసినా ఒకరికి కలతలు పెట్టి రావడం అన్నమాట. నేను రాను ఉంచుకుంటుంటాడు. అయితే సంస్కారవంతుడు ఎన్ని సమస్యలున్నా వెళ్ళి ముందు కూర్చొని ఏం చేస్తాడమ్మా? ఆ యొక్క ప్రధానంలో ముందెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి? ముందెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటారు? నా యొక్క భవిష్యత్తులో నేను చెప్తాను. ఎక్కడైనా కానీ ఇక్కడ ఒకవేళ పాస్టర్స్ ఫెలోషిప్ జరిగితే ముందు వచ్చిన వాళ్ళను అధ్యక్షులుగా ఉంచుతాను నేను. గారు సేవకులు నిజమేనా? ముందు వచ్చిన వాళ్ళకి అధ్యక్షత స్థానం ఇస్తాను నేను నా పల్లెల్లో ఉంటున్నాయా, మీరు అధ్యక్షులుగా ఉండమని చెబుతాను. ప్రేమ దేవం పెట్టలే ముందు వచ్చినోడికి ప్రథమ స్థానం ఇవ్వాలి, ఏ గృహం వల్ల అయినా కానీ. అట్ట కాదు, కొంచెం బలమున్న కదా, కొంచెము బలగమున్న కొంతమంది పెద్దలకు చేస్తారు. అది అక్రమం. అది ప్రేమ దేవం పెట్టారా. ఎవడు మొట్టమొదట మీ ఇంటికి వచ్చాడో వాడే ప్రధానుడు. ప్రేమ దేవం పెట్టారు. ప్రధానం చేశారు, అలాగే ప్రధానం చేశారు. ఏం చేశారమ్మా? ప్రధానము ఇంటి వారు ప్రధానం కట్టారు. పెళ్ళింటి వారు ప్రధానం కట్టారు. ప్రధానం కట్టి ఏం చేశారమ్మా? వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారా? ఆ ప్రధానాన్ని ఊరి వారితో ఒక్కోసారి అటు నిండా పంపిస్తారండి. కొంతమంది మా ఇంటి వాళ్ళు మరి మాకు పెద్ద గారు ఉన్నారు కదండి, సంఘ పెద్ద ఆయనే, మా కుటుంబానికి పెద్ద ఆయనే. ఆయన ఇప్పుడు సేవకులు, ఆయన చెప్పినట్టే చేస్తాను నేను. ప్రేమ దేవన్ పెట్టారా. ఏదైనా ఉన్నా కానీ ఆయన నాకు చెబుతాడు, అయ్యా మనకి ఇది క్రమం కాదు, మనము నలుగురు నడిచే దారిలో నడవాలా, అక్రమంగా నడవకూడదని చెబుతాడు ఆయన నాకు. అందుకే ఆయన ఎప్పుడు చెబుతాడు ఏమంటాడంటే సమాధానపరచువారు. ఆ మాట ఆయన ఎక్కువ చెప్పేది అదే, సమాధానపరచువారు ధైర్యం అంటాడు ఆయన ఎక్కువ. చాలా మంది అయితే సమాధానం చెప్పరు. సమాధానం కాదు, పోసుకోండి అని అంటుంటారు కొంతమంది. ప్రేమ దేవం బిడ్డలారా, సమాధానము పరిచేవాడు ధన్యుడు. హల్లెలూయా. ప్రేమ దేవం బిడ్డలారా,
వాడి ఇంటి మీద సమాధానం వస్తుంది. ఎవడైతే సమాధానం ఉంటాడో దేవుడు వాడి ఇంటి మీద సమాధానం వేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అట్ట కాదు. కొంతమంది ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాడకూడదు. ఎందుకు కొంతమంది ఏం చెప్పేది అంటే ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాడకూడదు, అంతే. వచ్చిందిరే కట్టే కదా తప్పే అని చెప్పి చదువుతుంటారు చాలా మంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉన్నారేమో ఆ యొక్క గుణము మార్చుకోండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ గుణం ఉండకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలంటే అందరితో సమాధానం. యేసయ్య చెప్పాడు. లూకా సువార్త చదువుతాం, 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం నుంచి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో మనుషులందరికి కలుగుబావు మహా సంతోషకరమైన ఏంటమ్మా? సంతోషం కావాలా? సమాధానం కావాలా? ఏం కావాలమ్మా? ఏం కావాలా? గ్రామాల్లో సంతోషం కావాలా? సమాధానం కావాలా? ఎవడన్నా కొట్టుకుంటుంటే ఆగురా నాయన ఆగు. ఒకవేళ నీకు దెబ్బ పడినా కానీ నడి మధ్యలో నిలబడాలా. నీకు దెబ్బ తగిలినా కానీ నడి మధ్య నిలబడి నువ్వు దెబ్బ తిన్నా పర్వాలే, అవతలలో దెబ్బ తినకుండా వాళ్ళను సమాధానపరచాలి. ఆయన ఏమంటాడమ్మా? మహా సంతోషం. హల్లెలూయా. గ్రామాలలో సంతోషం ఉండదు. ఒకరిని చూస్తే ఒకరికి సమాధానం ఉండదు. పోతావు, నువ్వు అడిగిపోతావా? ఇడికి రాబాకు, నువ్వు అడిగిపోతే ఇడికి రాబా. ఆ కాకి ఈ కాకి ఇంటి మీద వాళ్ళకూడదు, కాల్చారా. నేను చిన్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా ఏదో కథ అన్నా, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళకూడదు. ఏమంటే ఎంత కాలం జీవిస్తామండి.